దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగాక. దేవుని సన్నిధికి ఆసక్తితో కూడా వచ్చే మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. అందరూ బాగున్నట్లుగా, సంతోషంగా ఉన్నట్లుగా అయితే దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని వారాలుగా మనము పదే పదే క్రమానికి రావాలి, క్రమంగా పాటించాలి, భక్తి క్రమంగా చేయాలి. అక్రమం చేస్తే దేవుడికి ఇష్టం కాదు, మనం క్రమంగా నడుచుకోవాలని చెప్పేసి పదే పదే అన్ని విషయాల్లో క్రమం అని చెప్తుండేసరికి కొంతమందికి బాధ అనిపిస్తుంది, కొంతమందికి ఏమో బాగుంది అనిపిస్తుంది. కొంతమంది ఇలాగే అనుకుంటున్నారు, మరి కొంతమంది ఏమో ఇదేంటి భాష గారు ఎంత టైట్ చేస్తున్నారు, ఇది చాలా కష్టంగా ఉంది కదా అని చెప్పేసి అనుకుంటున్నారు. దీని గురించి నేను కూడా ఆలోచన చేస్తూ వచ్చాను. అసలు బైబిల్లో ఏముంది క్రమం గురించి? ఇది నేనే చెప్తున్నానా లేకపోతే బైబిల్ అనుసారమా? చాలామంది సేవకులు కూడా మనం గత కాలంలో చెప్పుకున్నాం, చాలామంది సేవకులు మనకన్నా ఎక్కువ క్రమంగా పాటిస్తున్నారు, మనమే తక్కువ పాటిస్తున్నామని. కానీ బైబిల్ ప్రకారమైనటువంటి విధానమేనా లేకపోతే మానవ విధానమా అనేటువంటిది ఆలోచన చేస్తూ వచ్చాను. నేను నిర్మలు ఆలోచన చేసి నేను దాని గురించి స్టడీ చేస్తే బైబిల్లో క్రమము గురించి చెప్పబడినటువంటి బోధ చాలా విస్తారంగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది క్రమం గురించి. అదంతా చూసిన తర్వాత అమ్మో ఇన్ని విషయాలు దాగి ఉన్నాయా అని చెప్పేసి నాకే అనిపించింది. క్రమం గురించి అసలు ఆ బైబిల్ ఏం చెప్తా ఉంది, క్రమం గురించి బైబిల్ ఏం చెప్తా ఉంది అనేది మనము చూద్దాం. క్రమం అనేటువంటి దానికి అసలు సృష్టికర్త ఎవరు? మొట్టమొదటి పాయింట్, క్రమానికి సృష్టికర్త ఎవరు అనేది మనం చూసినట్లయితే దేవుడే ఈ క్రమానికి సృష్టికర్త అని చెప్పేసి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనం, వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. దేవుడే క్రమమును నేర్పిస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుడే వానికి క్రమాన్ని నేర్పిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా క్రమాన్ని నేర్పించేవాడు, క్రమాన్ని బోధించేటువంటి వారు ఎవరంటే దేవుడే. ఆమేన్. క్రమానికి సృష్టికర్త దేవుడే. ఎందుకు ఆయన అట్లా క్రమాన్ని నేర్పిస్తున్నాడు అనేది మనం చూసినట్లయితే జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం, ఆయన అక్రమము చేసేటువంటి వాడు కాదు, ఆయన క్రమానికి కర్త అయి ఉన్నాడు. ఆమేన్. క్రమానికి కర్త అయి ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా క్రమంగా ఉండాలని ఆయన క్రమాన్ని బోధిస్తూ వచ్చారు అని చెప్పి చెప్తున్నాడు. ఆమేన్. మనకి క్రమాన్ని గురించి బోధిస్తూ ఏ విషయాల్లో క్రమంగా ఉండాలని చెప్తున్నాడు అనేది మనం చూసినట్లయితే ఈ విషయము ఆ విషయం అని ఏం లేదండి, ప్రతి దానిలో కూడా మనకు క్రమం కనిపిస్తుంది. ఉదాహరణకి మన శరీర అవయవాలు చూసామనుకోండి, మన శరీరాన్ని చూసామనుకోండి, అన్నీ కూడా క్రమంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. మన గత కాలంలో మనం చెప్పుకున్నాం, ముక్కు ఉండవలసిన ప్లేస్లో కళ్ళు ఉండి, నోరు ఉండవలసిన ప్లేస్లో కళ్ళు ఉండి, కళ్ళు ఉన్నటువంటి ప్లేస్లో నోరు ఉంటే మన పరిస్థితి ఎట్లా ఉండేది అని చెప్పేసి ప్రతి అవయవం కూడా ఎక్కడ ఉండాలో అక్కడ దేవుడు చక్కగా దాన్ని మన శరీరాన్ని అమర్చాడు. సృష్టిలో అంతట్లో కూడా ప్రతిదానికి క్రమాన్ని అమర్చాడు. భూలోకంలో మనం ఏది చూసినా కానీ క్రమం కనిపిస్తుంటుంది. ఆఫీసులో చూస్తే క్రమం ఉంటుంది, ఫ్యాక్టరీలో చూస్తే క్రమం ఉంటుంది, షాపుల్లో చూస్తే క్రమం ఉంటుంది, ఇంట్లో చూస్తే క్రమం ఉంటుంది. ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలో జాగ్రత్తగా పెట్టుకుంటాం మనం. ప్రతిదానికి క్రమాన్ని ఫాలో అవుతుంటాం మనం. ప్రతిదానికి క్రమం ఇట్లా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి ఇదిగో ఉపయోగించినటువంటి వస్తువులు ఎదురు పెట్టుకుంటాం, ఉపయోగించినటువంటి వస్తువులు దూరంగా లోపల ఎక్కడ పెట్టేసుకుంటాం, అవసరమైనటువంటివి దగ్గరగా పెట్టుకుంటాం, అవసరం లేనివి ఎప్పుడో ఉపయోగించినటువంటి వాటిని ఎక్కడో బయట పెట్టేసుకుంటాం కదా. క్రమాన్ని ఫాలో అవుతాం. ప్రతిదానికి క్రమం ఉంటుంది. ఈ క్రమాన్ని అలవాటు చేసింది, నేర్పించింది దేవుడే. ఆమేన్. హల్లెలూయా. క్రమాల గురించి, క్రమం అనేటువంటి విషయం గురించి చాలా క్రమాలు ఉన్నాయి. ఏమేమి క్రమాలు ఉన్నాయి బైబిల్లో అనేది మనం రెండో మాటగా చూసినట్లయితే చాలా క్రమాలు కనిపిస్తుంటాయి. మొట్టమొదటి మనం చూసినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం, దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. ఉత్పత్తి క్రమము, దానిలో మొట్టమొదటిగా ఉత్పత్తి క్రమము. భూమిని సృష్టిని చేసినప్పుడు ఆ సృష్టి క్రమం గురించి అక్కడ బైబిల్ గ్రంథం చెప్పబడుతూ ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే నిర్గమకాండం 28వ అధ్యాయం 9వ వచనం, మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇశ్రాయేలు పేరులను అనగా వారి జనన క్రమము చొప్పున. జనన క్రమము. రెండోది మనం చూసినట్లయితే
జనన క్రమము. మూడవదిగా మనం చూసినట్లయితే అదే నిర్గమకాండం 39వ అధ్యాయము 32వ వచనం. ప్రత్యక్షం గుడారపు మందిరం యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. 43వ వచనం. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి, అలాగుననే చేసి ఉండిరి కనుక మోషే వారిని దీవించెను. ఆమేన్. ప్రత్యక్ష గుడార క్రమము మూడవది. ప్రత్యక్ష గుడార క్రమము దేవుడు మోషేకి ఎట్లయితే చెప్పాడో ఆ చెప్పిన ప్రకారం ప్రజలతో చెప్పాడు, ప్రజలు కూడా అట్లాగే చేశారు. అదొక క్రమం. నాలుగవదిగా సంఖ్యాకాండం 33వ అధ్యాయం 2వ వచనం. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారం వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను. సంచార క్రమము, ప్రయాణంలో సంచార క్రమము, ఎక్కడ ఆగారు, ఎక్కడ బయలుదేరారు, ఎక్కడ ఏమేమి చేశారు అనేది మొత్తం కూడా లిస్ట్ అవుట్ చేసినటువంటి విధానం సంచార క్రమం గురించి చెప్పబడుతూ ఉన్నాయి. ఐదవదిగా మనం చూసినట్లయితే నిర్గమకాండం 40వ అధ్యాయము 4వ వచనం. బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమంగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షము లోపలికి తెచ్చి దాని ప్రతిపములను వెలిగించుకోవాలి. 23వ వచనం. బల్లని లోపలికి తీసుకువచ్చి ప్రత్యక్ష గుడారంలో పెట్టి ఆ బల్ల మీద రొట్టెలను కూడా క్రమంగా పెంచుతూ వచ్చారట. దేవుడు నియమించిన పద్ధతి. సహజంగా దేవునికి నైవేద్యం అర్పించడానికి, దేవునికి ఇవ్వడానికి తీసుకొచ్చేదే కదా. అది తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టి దహన బలిగా అర్పించేదే కదా. దానికోసం ఇంకా మనం వాటిని క్రమంగా పేర్చాల్సిన పని ఉంది. గుట్టగా పోసేసి తర్వాత తీసి బలిపీఠం మీద పెట్టుకునేదే కదా, కాల్ చేసేదే కదా అని చెప్పేసి అనుకోలే. వాటిని కూడా వరుసల వారీగా, దొంతల వారీగా క్రమంగా పేరుస్తూ వచ్చారట. ఆమేన్. దేవుడు ప్రతి దానిలో కూడా క్రమాన్ని నేర్పిస్తూ వస్తున్నాడు. ప్రత్యక్ష గుడారంలో బల్ల మీద దేవునికి అర్పించవలసినటువంటి సన్నిధి రొట్టె బల్ల మీద ఆ పెట్టినటువంటి రొట్టెల వరుస కూడా క్రమంగానే పెట్టాడు. గుట్ల తీసుకొచ్చి పైలా దేవుని మందిరంలో దేవునికి నైవేద్యం అర్పించడం విషయం కూడా క్రమంగానే అర్పించాలి. 6వ పాయింట్ రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 33వ వచనం. కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునుగులుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయడని చెప్పాను. చాలండి, ఇక్కడ కట్టెల క్రమం కనిపిస్తుంది. ఏమండి, ఏలియా చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యము గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది. ఏలియా బయలు ప్రవక్తలతోనూ అక్షరదేవ ప్రవక్తలతోనూ సవాలు విసిరినటువంటి సందర్భంలో ఒక బలిపీఠంను ప్రిపేర్ చేసి ఆ బలిపీఠం మీద బలి పశు మాంసం పెట్టి ఆ పశు మాంసం పైన కట్టెలని ఎడాపెడ పోయలేదు, ఎడాపెడ వేసేయలేదు. ఎలాగో పైనుంచి అగ్ని వస్తుంది కదా, నేను కాదు కదా కాల్చేది, మనం కాల్చేటువంటి నువ్వుకైతే క్రమం కావాలి. పైనుంచి అగ్ని వస్తున్నప్పుడు ఇంకా చేసేదేముంది, అది కాలిపోతుందని చెప్పేసి వాస్తవానికి అనుకోవాలి. ఏలియా గారు అలా అనుకోలేదు. ఏం చేశారంటే ఆ కట్టెలను కూడా క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా పేర్చి ఆ చుట్టూ కూడా నీరు పోయించి ఒక చెరువులాగా, ఒక సముద్రంలాగా దాన్ని ఆ కట్టెల బలిపీఠమును నింపేసి ఇప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. తన యొక్క ప్రార్థనలకు ఇచ్చినట్టు దేవుడు పైన నుంచి అగ్ని కురిపించి ఆ కట్టెలని, కంటకమును, ఆ నీటినంతటిని, తర్వాత లోపల ఉన్నటువంటి రాళ్ళను సైతం కూడా బుగ్గిగా మార్చేసింది దేవుడి యొక్క అగ్ని. ఆమేన్. హల్లెలూయా. ఏలియాకు తెలుసు ఈ కట్టెలు ఉండవు, ఇట్లా ఈ రాళ్ళు ఇట్లా ఉండవు, ఈ నీళ్ళు కూడా ఇట్లా ఉండవు, సమస్తం కూడా కాలిపోయి ఆవిరైపోతాయి, ఏది ఉండదు. ఏది ఉన్నప్పుడు మనం కట్టెలేమని ఊరికి అట్లా పోసేస్తే సరిపోతుంది కదా అనుకోవచ్చు ఏలియా గారు. కానీ అక్కడ కూడా అట్లా అనుకోలేదు. అక్కడ కూడా ఏం చేశాడంటే ఒక క్రమాన్ని ఫాలో అవుతూ వచ్చాడు ఏలియా గారు. ఆమేన్. దేవుని సన్నిధిలో మనం ఏం చేసినప్పటికీ దాన్ని చాలా నిష్ఠతోనూ, నియమంతోనూ, క్రమంతోనూ ఫాలో అవ్వాలి. ఏముందలే, మనమేమో ఏముందలే ఇదే కదా అనుకుంటాం. మనం ఏముందలే అనుకుంటాము కనుక మన జీవితంలో కూడా అట్లాగే కార్యాలు జరుగుతాయి. కానీ దేవుని యొక్క పనిని, దేవుని యొక్క కార్యాన్ని, దేవుని యొక్క మందిరంలో కావచ్చు, బయట కావచ్చు, పరిచర్య కావచ్చు, దేవునికి సంబంధించిన దేనినైనప్పటికీ కూడా మనం ఏముందిలే ఇదేగా అని నిర్లక్ష్యముగా మనం ప్రవర్తించినట్లయితే మన జీవితం కూడా నిర్లక్ష్యము చేయబడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏముందిలే, దీంట్లో పెద్ద పట్టించుకోవాల్సింది ఏముంది, దీనిలో పెద్ద సీరియస్గా తీసుకోవాల్సింది ఏముంది అనేటువంటి ఆలోచనలోనికి విశ్వాసం వెళ్ళిపోతాడు. కానీ బైబిల్ గ్రంథం అట్లా చెప్పట్లేదండి. బైబిల్ ప్రతిదాన్ని క్రమాన్ని బోధిస్తూ ఉంది.
ఏమండి, ఏలియాతో ప్రమేయం లేదు, అక్కడ ఏర్పాటు చేసిన కందకంతో ప్రమేయం లేదు, రాళ్లతో ప్రమేయం లేదు, ఆ ఎద్దు మాంసంతో ప్రమేయం లేదు. పైనుంచి అగ్ని వచ్చి దహించి వేస్తుందన్న సంగతి తెలిసినప్పటికీ ఏలియా ఆ కట్టెల్ని చాలా క్రమంగా పేరుస్తూ వచ్చాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో తాను కలిగిన నియమాన్ని, నిష్టని దేవుడు చూస్తూ వచ్చాడు. ఆమేన్. భక్తి చేస్తున్నామంటే చేయడం కాదండి, మనము పాటించేటువంటి నియమాన్ని కూడా దేవుడు చూస్తాడు. ఆమేన్. మనము దేవుడి పట్ల ప్రవర్తించేటువంటి విధానం కూడా దేవుడు చూస్తాడు. మనము దేవుడి మీద ఆధారపడిన తత్వాన్ని చూస్తాడు. ఆయా సమయాల్లో దేవుడి పట్ల మనం చూపిస్తున్న విశ్వాసాన్ని చూస్తాడు దేవుడు. ఆమేన్. ఏంటి యొక్క విశ్వాసం అంటండి? వెళ్ళే ఉదయం నుంచి సాయంత్రం వరకేమో శరీరాలు గాయాలు చేసుకుని బయలారా బయలారా అని ఎంత కేకలు పెట్టినప్పటికీ దిగిరానటువంటి బయలు కానీ, అషరాదేవు కానీ, ఇంకా మిగిలినటువంటి దేవతలు కానీ ఎవరు ఏ కార్యము చేయలేకపోతే ఏలియా వాళ్ళేమో సామాన్యంగా బలిపీఠం కట్టి ఊరికి అక్కడ ఎత్తు మాంసం పెట్టి వాళ్ళ దేవతలకి ప్రార్థనలు, పూజలు, యాగాలు చేస్తే ఏలియా గారు దానికి మించినటువంటి కార్యం. ఏలియాకి పిచ్చి పట్టిందా ఏంటో పని చేస్తున్నాడు. ఇప్పటికే రాజుగారి మీద తిరుగుబాటు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు బయలు ప్రవర్తన మధ్యలో ఉన్నాడు. ఏలియా ఒక్కడే వచ్చాడు. ఈ రోజు ఏలియా పని అయిపోయిందని చూస్తున్నటువంటి ప్రజలందరూ అనుకున్నటువంటి టైంలో ఏలియా యొక్క విశ్వాసము చూడండి, ఏలియా గారి యొక్క విధేయత చూడండి, ఏలియా గారి యొక్క నమ్మకము చూడండి, ఏలియా గారి యొక్క నిరీక్షణ చూడండి ఎంత గొప్పగా ఉందో. నేను చేస్తున్నటువంటి పని నా దేవుడికి మహిమ కలిగించే విధంగా ఉంటుందని నమ్మాడు. ఆ మహిమకరంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. తను చేయవలసిన భక్తిని నియమముతోనూ నిష్ఠతోనూ చేస్తూ వచ్చాడు. ఆమేన్. తను చేయవలసిన పనంతా నియమనిష్టలతో క్రమంగా చేస్తూ వచ్చాడు కనుక దేవుడు కూడా ఏలియాని కనుకొచ్చాడు. చప్పట్లు దేవుడు. ఏలియా గారు నియమ నిష్టలతో భక్తి చేశారు కనుక తన నియమాన్ని దేవుడు గుర్తించాడు, నిష్టను గుర్తించాడు, విధేయతను గుర్తించాడు, సమర్థను గుర్తించాడు, విశ్వాసాన్ని గుర్తించాడు. విశ్వాసానికి తగిన ఫలితాన్ని దేవుడు సమృద్ధికి ఇచ్చాడు. యెహోవాయే దేవుడు అనేటువంటి మాట అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నోట పలికించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వర్షం పడింది కనుక గ్రేస్ పీరియడ్ అంటారు. కానీ వర్షం పడింది కదా అని చెప్పేసి మనం వర్షాన్ని సాగ్గా చెప్పుకోవడం కాదు. వర్షం పడుతుంది అన్న సంగతి తెలుస్తుంది. మనకు ఒక లారీ ఉంది, లేకపోతే ఒక ట్రాక్టర్ ఉంది, లేకపోతే ఒక వ్యాన్ ఉంది. ఇవి ఉన్నప్పుడు లోడు వేసుకు వెళ్తున్నాం కిరాయికి మాట్లాడుకుని, ఆ లోడు తడవకూడదు. ఏం చేస్తారు? వర్షం పడుతుంది కదా ఆగిపోతారా? ఏం చేస్తారు? ఇంత పెద్ద బండి కొనుక్కుని వర్షం పడుతుందని ఆగిపోతే బాగోదు కదా. ఆ వర్షంలో కూడా ఈ ప్రయాణం చేస్తారు. ఎట్లా ప్రయాణం చేస్తారు? ఆ వర్షానికి తడవకుండా ఒక మందపాటి సారు బళ్ళు కొనుక్కుని, పట్టా కొనుక్కుని దానికి కట్టేసి వర్షం పడుతూ ఉంటుంది, వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వర్షం పడుతుందని వర్షానికి సిద్ధపాటు ఉంటుంది. ఓకే, తర్వాత వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఊడిపో దమ్మో ఏదో కార్యక్రమం ఉంటుంది. ఈరోజు ఈ వర్షం పడుతుందని చెప్పి ఊడిపో ఆపేశారా? ఎవరన్నా ఆపేస్తారా? ఈ వర్షానికి దమ్ము ఆపేస్తారా? అప్పుడు తడుస్తూనే దమ్ము చేస్తారు. ఓకే, తడుస్తూనే ఊడిపుడుస్తారు. మరి కొంతమంది అమ్మలు వర్షం పడుతుంది కనుక ఊరుకు మానేస్తే ఆ వచ్చే 100 రూపాయలు, 150, 200 ఆగిపోతాయి. మనకి ఊరుకు మానకూడదు. మరి ఏం చేయాలి? నెత్తి మీద నుంచి కింద వరకు ఒక రెయిన్ కోట్ వేసేసుకుని వర్షానికి లెక్క చేయవసరంలా, కానీ రెయిన్ కోట్ వేసుకుని ఊరికి వెళ్ళిపోతారు. ఏదన్నా ఒక కార్యక్రమం, ఒక పెళ్ళో ఏదన్నా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. ఇంట్లో కాదు, బయట ఎక్కడో కళ్యాణ మండపంలో వర్షం పడుతుందని ఆగిపోతారా? ఇంటి వారు వెళ్ళేటువంటి బంధువులు అయితే వర్షం పడుతుందని ఆగిపోతారు. కానీ అసలు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర లేకపోయినా పక్కింటికి వెళ్ళి అప్పు తెచ్చుకున్నైనా, బదులు తెచ్చుకున్నైనా ఆ కావాల్సిన రెయిన్ కోట్లో, గొడుగులో ఏమో ఒకటి తెచ్చుకుని కార్యక్రమం పెట్టుకుని జరగాలి, తప్పనిసరిగా వెళ్ళాలని చెప్పేసి అవసరమైతే తడుచుకుంటానే వెళ్ళి అక్కడ బట్టలు మార్చుకోవడానికి ఇష్టపడతారు తప్పించి ఎటువంటి పరిస్థితుల్లో కార్యక్రమం అని ఆపడం. మరి ప్రార్థనకు వచ్చేసరికి ఏంటమ్మా ప్రార్థనకు రాలేదంటే వర్షం పడుతుంది గారు. ఏ పని అనుకుంటున్నారు?
ప్రతి పనికి కూడా సిద్ధపాటు ఉంటుంది. కావాల్సిన మన దగ్గర లేకపోతే ముందు తెచ్చుకుంటారు. ఒకవేళ పద్దాక ఎవరి దగ్గర తెచ్చుకుంటామని చెప్పేసి ముందుగానే కొనుక్కుంటారు కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని. కానీ అన్నిటికీ కొనుక్కుంటారు, కానీ దేవుడి మందిరానికి రావడానికి మాత్రం కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు. వర్షం పడుతుందనేటువంటి సాకు చెప్తారు. సాకులు చెప్తూ భక్తి చేసేటువంటి వారి జీవితం ఎప్పుడు వారు తెలదు. ప్రతికూలతలో మనము చేసేటువంటి భక్తి దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. అనుకూల పరిస్థితుల్లో చేసే భక్తిని లెక్కలోకి తీసుకోకపోవచ్చు. అలా అని చెప్పేసి ఆయన లెక్కలోకి తీసుకోవడానికి ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి లేదు. ప్రతికూల పరిస్థితుల్లోనే అవసరమైతే నేను తడిసైనా వెళ్తాను, అలా కూర్చుంటాను. ఇంకొక మాట, తడిసైనా వెళ్తానన్నప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? ఇంట్లో ఏమీ లేవు, రెయిన్ కోట్లు లేవు, లేకపోతే కవర్స్ లేవు, ఏమీ లేనప్పుడు చేయాల్సిన పని ఏంటంటే కనీసం వచ్చినప్పుడు ఒక టవల్నా పట్టుకొచ్చుకుంటే ఆ తల తడిసినప్పుడు తలన్నా తుడుచుకుని కూర్చోవచ్చు కదా. టవల్ కూడా లేకుండా అట్లా తడిచి వస్తే ఆ తడితో అట్లా కూర్చుని, తడిసినటువంటి తలతో అట్లా కూర్చుని ప్రార్థనకు వెళ్ళాము. వెళ్ళగానే జ్వరం వచ్చేసింది. ఇంటికి వెళ్ళగానే ఎందుకు జ్వరం వస్తుంది? ఎందుకు జలుబు చేస్తుంది? ప్రార్థనకు వస్తే కాదు జలుబు చేసేది, జ్వరం వచ్చేది. ఎందుకు మరి? తీసుకోవాల్సిన జాగ్రత్త సరిగ్గా తీసుకోకపోవడం. నువ్వు తడిచి వచ్చావు, తడుడుతో కూర్చున్నావు, బట్టలు తడిసిపోయి, తల తడిసిపోయింది. వీటన్నిటిని తడిసినటువంటి పరిస్థితి అట్లాగే కూర్చుంటే ఏమవుతుంది? ఈ తలలో ఉన్నటువంటి తేమంతా కూడా, తలపైన ఉన్నటువంటి తేమంతా కూడా మెల్లమెల్లగా కిందకి దిగుతుంది. స్వేదరంధ్రాలు ఉంటాయి కదా, ఆ స్వేదరంధ్రాల నుంచి కిందకి దిగుతుంది. అలా కిందకి దిగి అక్కడి నుంచి పట్టుకొస్తుంది జలుబు. ఆ పట్టినటువంటి జలుబు వదలదు త్వరగా. ప్రార్థనకు వెళ్ళారమ్మా, వర్షం పడుతున్నా కానీ వద్దని చెప్పినా కానీ వినకుండా ప్రార్థనకు వెళ్ళారమ్మా, తెచ్చుకున్నాడు జలుబు, తగ్గట్లేదు జ్వరం అని చెప్పేసి వెనకాల ఉన్నటువంటి వాళ్ళు నిందించుతారు. మనము చేసేటువంటి పొరపాట్లను బట్టి కలిగేటువంటి నష్టాలు చివరికి దేవునికి అవమానకరంగా మారతాయి. కనుక ఎటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, దేవుడి సన్నిధిని అలక్ష్యం చేయకూడదు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. లేవీలకు అధిపతి అయిన కెనన్య మందసమును మోయటయందు గట్టివాడైనందున అతడు మోత క్రమమును నేర్పుటకై నియమింపబడెను. మోత క్రమమును నేర్పటానికై నియమించబడ్డాడు. ప్రత్యక్ష గుడార సామాగ్రిని ఎట్లా మోయాలో, మోసేటువంటి విధానం కూడా దానికి ఒక క్రమం ఉందంట. ఎలా వాటిని ప్యాక్ చేయాలో, ఎవరు వీటిని తీసుకెళ్లాలో, ఏది ముందు వెళ్ళాలో, ఏది వెనక వెళ్ళాలో, ఏది మధ్యలో ఉండాలో, ఎవరు ఎక్కడ దిగాలో సమస్తాన్ని కూడా అంతా కూడా దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. గత ముందు మనం చదువుకున్నాం. ఏమని ప్రత్యక్ష గుడారము ఎట్లా అయితే నిర్మించవలసిన విధానము అంతా కూడా దేవుడు మోషేకి చెప్పాడు. ఆ మోషేకి చెప్పినట్లు ప్రజలకు చెప్పాడు. ప్రజలు అట్లాగే చేశారని అదంతా కూడా. కనుక మోత క్రమము కూడా ఉంది. నెక్స్ట్ 28వ అధ్యాయం, అదే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. మరియు ఆయా సేవా క్రమములకు కావలసిన బంగారు ఉపకరణములన్నిటినీ. సేవా క్రమము మరొక విషయం ఏంటంటే సేవా క్రమం, సేవ చేయడానికి కూడా ఒక క్రమము ఉన్నది. నెక్స్ట్ మరొకటి చూసినట్లయితే కీర్తనలు 110వ కీర్తన 4వ వచనం. మెల్కీసెదెకు క్రమము చొప్పున. మెల్కీసెదెకు క్రమము. తర్వాత యెషయా గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. బహుజనుల ఘోషవలె కొండల్లోని జన సమూహముల వల్ల కలుగు శబ్దం వినుడి. కూడుకొను రాజ్యంలో జనములు చేయి అల్లరి శబ్దం వినుడి. సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహ క్రమముగా ఏర్పరచుచున్నాడు. వ్యూహ క్రమము, యుద్ధము చేయడానికి వ్యూహ క్రమం. ఎవరు యుద్ధములో ముందుండాలి, వాళ్ళ వెనక ఎవరు ఉండాలి, వాళ్ళ వెనక ఎవరు ఉండాలి. ఒక పిరికి పందను ఎదర్నుంచో పెడితే, పిరికి పందల గుంపుని ఎదర్నుంచో పెడితే యుద్ధానికి వెళ్ళి ఏమవుతుంది? యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు పిరికి పందలను ముందు పెట్టడం. బలశాలని, ధైర్యం కలిగినటువంటి వారిని సైన్యాధిపతి ముందుంటాడు, వారి సైన్యాధిపతి వెనకాల ధైర్యం కలిగినటువంటి వారిని అవసరమైతే శత్రువును చీల్చి చెండాడటానికి తన ప్రాణాన్ని ఇచ్చేటువంటి, నేను చచ్చుకోవడానికే ఇష్టపడతాను తప్పించి నా దేశాన్ని కాపాడకుండా ఉండలేను అనుకునేటువంటి ధీరత్వము కలిగి సమర్పణ కలిగినటువంటి వారిని ముందు వరుసలో నిలబడతారు యుద్ధ వీరులు. యుద్ధానికి సంబంధించినటువంటి సైన్యాధిపతి. యుద్ధానికి సైనికుని వ్యూహపరచడానికి కూడా ఒక క్రమం ఉంటుంది. మనం యుద్ధం చేయాలంటే, సాధారణ గారితో యుద్ధం చేయాలంటే ఎట్లా పడితే ఎక్కువ అలా ప్రిపేర్ అయిపోయి యుద్ధానికి వెళ్ళిపోయేవాడిని చచ్చిపోతాం. విడుదల పరిచర్యలో భాగస్థులమైన మనము, విడుదల పరిచర్యకి సిద్ధపరచబడుతున్న మనము ఎలా పడితే అలా భక్తి చేస్తే సరిపోదండి. దేవుడు సిద్ధపరుస్తున్నాడు విడుదల పరిచర్యలకు
అంటారు, ఎందుకు ఈ క్రమాన్ని ఇట్లా నేర్పిస్తున్నాడు? ఇప్పుడు బయలుపడుతున్నాడు. యుద్ధానికి వెళ్తున్నటువంటి సేన వ్యూహము ఒక వేలో వెళ్తున్నట్లుగా దేవుడు మనకు కూడా ఒక క్రమాన్ని అన్ని విషయాల్లో, దీంట్లో కూడా క్రమం ఏముందంటే అంటే క్రమాన్ని ప్రతి విషయంలో నేర్చుకోవాలి, ప్రతి విషయంలో ఉండాలి అనేది దేవుడి మాట, దేవుడి ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా. తర్వాత యెషయా గ్రంథము 42వ అధ్యాయం 21వ వచనం. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడే ఉపదేశ క్రమం ఒకటి గణపరిచి గొప్ప చేసెను. ఉపదేశ క్రమం, మీకు బోధించుచున్నటువంటి విధానం కూడా ఒక క్రమం ఉంటుంది. ఏది ఎప్పుడు ఎలా బోధించాలని. చిన్నపిల్లలకి ఆహారం నేర్పించకుండా పుస్తకం చదవాలంటే ఏం చదువుతాడు? కొత్తగా వచ్చినటువంటి విశ్వాసకి దేవుని గురించి, దేవుని శక్తిని గురించి, దేవుని కార్యాల గురించి, దేవుని యొక్క విధి విధానాల గురించి, పరిశుద్ధుల గురించి, పాపం గురించి, పాప క్షమాపణ గురించి, రక్షణ గురించి, మానమనసు బాప్తిసం గురించి ఇవేమీ తెలియకుండా మీరు మీ శత్రువులను ప్రేమించండి, ప్రభువు ప్రేమించారు, మీరు ప్రేమించండి తెలుస్తుందా? మీరు అపవాదం ఎదిరించడం కొరకు ప్రభు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడని తెలుస్తుందా? వాళ్ళకి తెలియదు. క్రమం ఉంటుంది. బోధించేటువంటి విధానం కూడా ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమంలోనే సేవకుడు వెళ్తాడు. ఆమేన్. కొత్త విశ్వాసకేమో అది పర్వణంలాగా ఉంటుంది, పాత విశ్వాసకేమో పాస్టర్ గారు ఎప్పుడు చెప్పిన చెప్తారన్నట్లు ఉంటుంది. అందుకే సేవకుడు ఏం చేస్తారంటే కొత్త వాళ్ళని, పాత అందరినీ కలగలుపుని అందరికీ సరిపోయినటువంటి విధానంలో బోధ చేసుకుంటాడు. అదే బోధించేటువంటి క్రమం. ఆమేన్. వచ్చినటువంటి వాళ్ళందరికీ సరిపోవాలి. ఆమేన్. అది కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి, మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా ఏదో ఒక మాట ఎక్కడో చోట పెంచేస్తూ ఉంటుంది. అది అందరికీ మెసేజ్ అంతా అందరికీ సమృద్ధిగా అందదు కనుక ఎక్కడో ఒక చోట ఏదో ఒక మాట, అమ్మయ్య ఈ రోజు నాకు మాట దొరికిందని చెప్పి సంతోషంగా వెళ్తాను. ఆమేన్. హల్లెలూయా. ఉపదేశ క్రమము. అందుకే పౌలు భక్తుడు మరొకసారి చెప్తున్నాడు కదా, రోమపత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఆమేన్. మీరు ఉపదేశ క్రమానికి అప్పగించబడ్డారు. ఏ ఉపదేశ క్రమానికి మీరు అప్పగించబడ్డారో జాగ్రత్తగా రండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపదేశ క్రమానికి అప్పగించబడినటువంటి వారిగా మార్పు చెందుతున్నారు. ఆమేన్. గత కాలంలో ఎక్కడో ఉండవలసినటువంటి వారు ఉన్నటువంటి వారు ఈ రోజు ఇక్కడికి వచ్చారు అంటే కారణం ఏంటంటే, మీరు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురాబడటానికి కారణం ఏంటంటే మిమ్మల్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అప్పగిస్తున్నాడు. దేనికి? ఉపదేశ క్రమానికి. మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నేర్చుకుని ఇక్కడ విడుదల పరిచర్య చేయడం కొరకు దేవుడు మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాడు కనుక. ఆమేన్. హల్లెలూయా. ఏ ఉపదేశ క్రమములకు అప్పగించబడ్డారో ఆ ఉపదేశ క్రమం ప్రకారం ఫాలో అవ్వాలి. అంతే. అప్పగించబడిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఇంకో చోటుకు వెళ్ళడానికి వీల్లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా. ఎందుకు వీల్లేదంటే మీరు నడిపించబడింది పరిశుద్ధాత్మ ద్వారా. ఆమేన్. మీరు మరలా ఎటువంటి పరిస్థితుల్లోనూ దిక్కు చూడటానికి ఇదే మాట నేను రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నాడు. ఉపదేశ క్రమానికి మీరు అప్పగించబడ్డారు. క్రమము ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. శక్తి లేకపోతే ప్రభువుని అడగండి. తప్పించేటువంటి పరిస్థితుల్లోనూ వెనుదిరికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయండి. కోల్పోతారు బహుమానాన్ని. అదే చెప్పాడు దేవుడు నాతో. కాపాడుకోలేనటువంటి వారు కోల్పోతారు. ఎక్కడున్నా కానీ ఇంతకన్నా మంచిది మేము చూసుకున్నాం కదా అని చెప్పేసి అంటే మంచిది లోకంలో ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళ కోసం ఎక్కడికక్కడికి ఎవరికి వాళ్ళకి కొంత ఒక్కొక్కరికి కొంత సమూహానికి కొంతమందిని ఏర్పాటు చేస్తాడు దేవుడు. ఏర్పాటు చేసినటువంటి వాళ్ళని అక్కడ ఈ చేలో పనిచేయడం కోసం నేను ఏర్పాటు చేస్తే నువ్వు ఈ చేలో విడిచిపెట్టి ఇంకో చేలోకి వెళ్తే మేస్త్రుడు అనుకుంటాడా? నేను పనికి పంపించింది ఎక్కడ, నువ్వు ఎక్కడ చేస్తావు నాకు తెలియదని ఎవరిని ఎక్కడ పంపించాలో అంటాడు. కనుక దేవుడు ఎవరు ఎక్కడ ఉండాలో సమస్తం తెలుసు. ఆయన నడిపించినప్పుడు ఆ క్రమంలో కట్టుబడి ఉండాల్సింది అంతే. ఆమేన్. కట్టుబడి లేకపోతే దాన్ని పోగొట్టుకుంటారు. పోగొట్టుకోవడం కోసం మనం నడిపించబడ్డాం. సమృద్ధిగా పొందుకోవడానికి నడిపించబడ్డాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 21 నుంచి 24. కనులుండియు చూడకయు చెవులుండియు వినకయు నున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి.
సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగము ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ప్రకృతి క్రమం కనిపిస్తుంది. సముద్రానికి ఇంత హద్దు, నువ్వు ఆ తరంగం అంత ఎత్తున సూచినప్పటికీ దూరంగా చూస్తే అబ్బో అది 2-3 మీటర్లు 10 మీటర్ల ఎత్తు నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఎంత ఎత్తు నుంచి వచ్చినప్పటికీ అది ఒడ్డుకు వచ్చేసరికి అది బలహీనమైపోయి చిన్నగా మారిపోతుంది. దానికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. సముద్రము ఎంత ఉబ్బికి వస్తున్నప్పటికీ, ఎగసి వస్తున్నప్పటికీ, అల ఎగసి వస్తున్నప్పటికీ, అమ్మో ఈ అల ఒడ్డుకు వస్తుంది, వచ్చేసరికి ఇంకా ఎక్కువైపోతుంది, వేగం ఎక్కువైపోతుంది, మనం ముంచేస్తుంది అనుకున్నప్పటికీ కూడా అది ముంచేది సరే కదా, అంత ఎత్తుగా వచ్చినట్టు అలా కాస్త మన కాళ్ళ దగ్గరకు వస్తే కాళ్ళ కింద చెల్లిపోతుంది. ఆమె దానికి క్రమాన్ని నేర్పిస్తున్నాడు దేవుడు. నేర్పించాడు, దానికి చెప్పాడు. నేర్పించడం కూడా కాదు, సముద్రంలో ఇట్లా ఉండాలని చెప్పాడు, అట్లా ఫాలో అవుతుంది. కానీ సముద్రానికి ఏం చెప్పాడు అది ఫాలో అవుతుంది. ప్రజలకు మాత్రం, దేవుడి ప్రజలకు మాత్రం, లోకంలో ఉన్న ప్రజలకు మాత్రం దేవుడు బోధిస్తున్నప్పటికీ, నేర్పిస్తున్నప్పటికీ వారు నేర్చుకోవట్లా. ప్రకృతి లోపడుతుంది, సృష్టి లోపడుతుంది దేవుడి మాటకి, కానీ దేవుడి ప్రజలు లోపట్ల. అందుకే యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతుంటాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. ఈ ప్రజలకి నేను పిల్లల్ని పెంచి చదవనమ్మా. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డు తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. చాలండి, నేను తిట్లు తిడుతున్నాడు దేవుడు. యెషయా తిట్టేది పాపిష్టి జనమా, సర్ప సంతానమా, దోషభరితమైన జనులారా, వినటువంటి మూర్ఖులారా, చెడ్డవారులారా, చెరుపు చెడగొట్టేటువంటి వాళ్ళ మేము చెడగొడుతున్నాము. చూసావా, మనమైతే దేవుడు చేస్తాం. దేవుడు యెషయా ద్వారా ఆ కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని హెచ్చరిక చేస్తున్నారు కదా. నేను పిల్లల్ని పెంచి పెద్ద చేశానయ్యా. ఎవరితో చెప్తున్నాడు తెలుసా? ప్రజలతో కాదు, ఎందుకంటే ప్రజలందరూ చెడిపోయారు కదా. మరి ఎవరితో చెబుతున్నాడు? తను సృష్టి చేసిన సృష్టితో చెప్తున్నాడు, ఆకాశంతో చెప్తున్నాడు, భూమితో చెబుతున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేశాను, కానీ వారు నా మాట వెనకలే తిరగబడుతున్నారు. ఆ ఎద్దు తన కామందు తోటి నెరుగుతుంది, గాడిద సొంత తోటి నెరుగుతుంది. కానీ ఈ ప్రజలకు మాత్రం సొంత దొడ్డులు తెలియదు. పక్కన దొడ్డి చక్కగా పచ్చగా కనిపిస్తుంటే అక్కడ దొడ్డుకి వెళ్ళిపోతుంది. చివరికి ఆ పశువు అయినప్పటికీ పక్కవాడి దొడ్లోకి వెళ్ళి ఆ పచ్చగడ్డి చూసినప్పటికీ గబాల్లో బుక్కిని కరుచుకుని లేకపోతే కొంచెం తినేసి మరలా తన సొంత దొడ్లోకి వస్తుంది. కానీ దేవుని ప్రజలు సొంత దొడ్లోకి రారు. దాని గురించే దేవుడు బాధపడుతూ ఉంటాడు. బిడ్డలారా, సొంత దొడ్డిని విడిచి వెళ్ళవద్దు. దొడ్డిలో జాగ్రత్తగా ఉండండి. దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని పోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రైట్, నెక్స్ట్ వ్యవసాయ క్రమం. ఎండిపోయినటువంటి పిల్లల మీద ఎవరు కూడా గింజలు నాటరు కదా, వేయరు కదా, విత్తనాలు వేయరు కదా. దాన్ని చక్కగా దున్ని చదును చేసి నీరు పెట్టి దానికి విత్తనాలు వేస్తాడు కదా. జీలకర్రని ట్రాక్టర్తో ఎవరు కూడా పదునైనటువంటి పరికరాలతో జీలకర్రని ఎవరు నూర్చరు కదా. నువ్వులను ఎట్లా నూరుస్తారు, ఒడ్డులను ఎట్లా నూరుస్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం ఉంటుంది. ఆవాలను ఎట్లా నూరుస్తారు, ఒడ్లు లేకపోతే మినుములను ఎట్లా నూరుస్తారు. ఆవాల కంపను తీసుకొచ్చేసి మినుముల కంప కళ్ళంలో వేసి ట్రాక్టర్తో తొక్కించినట్లుగా ఆవాల కంపను కూడా తీసుకొచ్చి ట్రాక్టర్తో తొక్కిస్తారా? జాగ్రత్తగా కర్ర తీసుకుని దొరకరు. అట్లాగే జీలకర్ర కూడా అట్లాగే దొరుకుతారు. దానికి ఒక క్రమం ఉంటుంది. ఏ పంటకి ఎట్లా సేద్యము చేయాలనే క్రమాన్ని మనకు కనిపిస్తుంటుంది. ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రకంగా ట్రీట్ చేస్తాడు దేవుడు. ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విధంగా నడిపిస్తాడు దేవుడు. ఆమేన్. వారి సామర్థ్యాన్ని బట్టి వారు నేర్పిస్తుంటాడు. ఆ క్రమంలో వారు ఫాలో అవ్వాల్సిందంతే. ఒకరికేమో కఠినం, ఒకరికేమో చాలా
చాలా చాలా చాలా కఠినమైనటువంటి శిక్షణలాగా చాలా ఎప్పుడు కూడా కష్టాలు, శ్రమలు, బాధల్లో వచ్చే వెళ్తారు. కొంతమందికి ఏ బాధలు ఉండవు, ప్రార్థనకు వచ్చే వాళ్ళకి కూడా. నాకెందుకు ఈ బాధలు కలుగుతుంది, వాళ్ళు ఎవరు రావట్లేదు అనుకుంటారు వాళ్ళు. దేవుడు వాళ్ళని ఆ విధంగా మౌలు చేస్తున్నారు, దాని కొరకు నిర్ణయించబడ్డారు వాళ్ళు. ఆమేన్. కనుక దేవుడు నడిపిస్తున్నటువంటి విధానం బట్టి వారు వెళ్ళాల్సిందే. ఇది వ్యవసాయ క్రమము. తర్వాత లోకసువార్త 1:8. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా. తరగతి క్రమం, యాజక క్రమము. యాజక క్రమం, దేవుని పరిచర్య ఎట్లా చేయాలో, ఎలా వస్త్రాలు ధరించాలో, ఎలా బలులు అర్పించాలో, ఎలా దేవునికి నైవేద్యం అర్పించాలో, ఎలా ప్రజల నేతృత్వం ప్రార్థనలు చేయాలో, ఎలా ప్రజల కోసము శుద్ధి కార్యక్రమాలు చేయాలో, ఇదంతా కూడా యాజక క్రమము ఒకటి ఉంది. ఆ యాజక క్రమములో జకరియా తన తరగతి చొప్పున, అట్లా ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఎప్పుడు పడితే చాలా మంది ఉండేవాళ్ళు కదా ఇశ్రాయేలు, లేవీలు. ఆ లేవీల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క గోత్రానికి, ఒక్కొక్క కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ కాలం నుంచి, ఈ నెల నుంచి ఈ నెల వరకు ఇన్ని రోజులు ఇక్కడ పరిచయం చేయాలని చెప్పేసి నిర్ణయించబడగా, జకరియా వంతు వచ్చినప్పుడు జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవునికి అర్పణ అర్పిస్తూ తన పరిచయం తను జరిగిస్తున్నటువంటి విధానం కనిపిస్తూ ఉంటుంది. దేవుని మందిరములో క్రమాలు నేర్పిస్తున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ క్రమాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే. క్రమానికి సృష్టికర్త దేవుడే. కారణం ఏంటంటే దేవుడు అక్రమం చేసేవాడు కాదు. తనను సేవిస్తున్న ప్రజలు కూడా క్రమానుసారంగా నడుచుకోవాలి. ఆమేన్. క్రమము గురించి బైబిల్ ఏమి బోధిస్తుందో మనం ఇప్పుడు ఎన్ని పాయింట్లు చెప్పుకున్నాం? 15 రకాల విధానాలు కనిపిస్తున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ అన్నీ మీకు చెప్పలేదు. కనుక మనల్ని ఏ ఉపదేశ క్రమము కిందకి దేవుడు తీసుకొచ్చాడో ఆ ఉపదేశ క్రమంలో ఉందాం. ఆమేన్. ఈ రోజున మీరు ఏ ఉపదేశ క్రమము కిందకి అప్పగించబడ్డారో ఆ ఉపదేశ క్రమములో ప్రభువా మా పట్ల మీ చిత్తం ఏంటి, మేమేం చేయాలి, ఎలా ఉండటం కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, ఎందుకోసం మమ్మల్ని ఇలా నడిపిస్తున్నారు, ఎందుకోసం మేము ఇక్కడికి నడిపించబడ్డాం, మేము మాకు అర్థం కావట్లేదు ప్రభువా, మాకు బోధించండి నాయన అంటూ ప్రార్థన చేయండి. తప్పనిసరిగా దేవుడు మీకు తగిన రీతిగా బోధించి మిమ్మల్ని సరైన విధానంలో నడిపిస్తారు. తప్పనిసరిగా రానున్నటువంటి కాలంలో ఒక బలమైనటువంటి సాధనాలుగా దేవుని కొరకు మీరు నిలబడబోతున్నారు. ఒక బలమైనటువంటి సాధనంగా దేవుని కొరకు చీకటి సామ్రాజ్యాన్ని, సాధారణ సామ్రాజ్యాన్ని కూల్చివేస్తూ దేవుని యొక్క రాజ్యంలో బలమైనటువంటి సాధనాలుగా మీరు నిలబడబోతున్నారు. దేవుని ద్వారా మంచి మంచి శ్రేష్టమైన బహుమతుల్ని సొంతం చేసుకునేటువంటి గుంపులో మీరు కూడా ఉండబోతున్నారు. ఆమేన్, ఆమేన్. అందుకొరకు దేవుడు సిద్ధపరుస్తుండగా ప్రారంభంలో కొంచెం కఠినంగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది. ఓర్చుకోండి. దానిలోకి వెళుతున్న కొద్ది కూడా చాలా ఆశీర్వాదం. ఇదే ఈ విధానమే బాగుంది, ఇట్లాగే బాగుందని చెప్పేటువంటి రోజులు మీకు వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. మనకి క్రమంగా నడుచుకుందాం. దేవుడిని నియమించిన నియమాలకు కట్టుబడి ఉందాం. తద్వారా దేవుడి ద్వారా సిద్ధపరచబడిన ఆశీర్వాదాలను సొంతం చేసుకుందాం. అటువంటి కృపని దేవుడు మనకి సమృద్ధించి నడిపించుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక.